నమస్తే. వెల్కమ్ టు ఎంఎంఆర్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మా అపార్ట్మెంట్లో జరుపుకున్న ఉగాది శ్రీరామనవమి పండుగలను చూపిస్తున్నాను. పండగ అంటే 10 వంటలు వండుకుని సుష్టిగా తిని ప్రేమనడం కాదు, భోగం వదిలి త్యాగం చేయండిరా అని సత్పురుషులు చెప్తారు. వారి మాటలు కొంచెమైనా ఆచరించుదామని మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒక చలివేంద్రాన్ని మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి పండుగకు మన పెద్దలు కొన్ని ఆచారాలు నియమాలను చెప్పారు. ఇలా ఉగాది పండుగ రోజు ఎవరింట్లో వాళ్ళు అందరము పూజలు చేసుకుంటాము. అవన్నీ అయిన తర్వాత కిందికి వచ్చి ఈ చలివేంద్రం దగ్గర కూడా పూజ చేస్తాము. ఏ పండగైనా ఏ మంచి పనైనా ప్రారంభించే ముందు గణేష స్తుతి చేస్తాము. ఈ పిల్లలు చాలా చక్కగా పాడారు. వినిపించుదామంటే రోడ్ పైన వెహికల్స్ సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు చేసే దానాలలో ముఖ్యమైనది ప్రపాదానం అని చెప్తారు. అంటే మంచినీటిని నింపిన కుండను పూజారికి దానంగా ఇస్తారు. అలాగే చలివేంద్రం ఏర్పాటు చేయడం రెండవది. ఇలా ఇప్పటి నుండి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, చాలా వేడి పెరిగిపోతూ ఉంటుంది. దారిన వెళ్ళే వారికి చాలా దాహంగా ఉంటుంది. పల్లెటూర్లలో అయితే బావులు చెరువులు అన్నట్టు ఎక్కడంటే అక్కడ నీళ్లు దొరికేవి. కానీ ఇక్కడ సిటీలో మనకి అలాంటి ఏం అవైలబుల్ ఉండవు. కాబట్టి ఇక్కడ చలివేంద్రాలు అనేటివి ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్ట్రీట్లో కూడా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఒక మంచి విషయంగా కనిపిస్తుంది. చలువ పందిళ్ళు వేసి మంచినీటి కుండలను పెట్టేసి మంచి నీరుని అందులో నింపి చల్లటి నీరును దారిన పోయే వాళ్లకు అందిస్తూ ఉంటాము. అలాగే కొంత మజ్జిగను కూడా ప్రతిరోజు తయారు చేసి ఇస్తుంటాము మేమందరం కలిసి. మొదటి రోజు మాత్రమే ఇలా మేమందరము దిగుతాము, మేము కూడా తాగుతాము మజ్జిగను. కానీ నెక్స్ట్ డే నుండి దారిన పోయే వాళ్ళు మాత్రమే తీసుకుంటుంటారు. సునీత గారు ఈ మజ్జిగను చాలా టేస్టీగా చేస్తారు. ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ రసము, జీలకర్ర అవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసి దీంట్లో కలిపేసి ఇస్తారు. అలాగే పులిహోర ప్రసాదం కూడా చేసి ఇచ్చారు. ఇలా మేమందరం కూడా తీర్థ ప్రసాదాలు సేవించాము. తర్వాత అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఇక్కడ మీరు గ్లాసెస్ గమనించారా? ఇవి అన్బ్రేకబుల్ గ్లాసెస్. ఇవి ఎప్పటికీ మనము యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మేము ప్రతి సంవత్సరం ఇట్లా పేపర్ గ్లాసెస్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ వాడేవాళ్ళము. కానీ రోజు వందల కొద్దీ ఈ ప్లాస్టిక్ అంతా వ్యర్థం పేరుకుని పోతూ ఉంటుంది కదా. అందరం కూడా అనుకుంటుండేవాళ్ళం స్టీల్ గ్లాసులలో అయినా ఇంకా వేట్లో అయినా ఇద్దాము అనేసి. కానీ పరిమళ, మా అపార్ట్మెంట్లో ఉండే అమ్మాయి పరిమళ, తను మాత్రం చాలా గట్టిగా అందరితో చెప్తూ ఉండింది, ప్లీజ్ మనం ప్లాస్టిక్ వాడొద్దు అని. అలా మేము కొన్ని సంవత్సరాల నుండి ఇట్లాంటి గ్లాసెస్ తీసుకొచ్చి వాడుతున్నాం. ఈ ఒక్క మొదటి రోజు మాత్రమే ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ వాడుతున్నాము. ఇంకా తర్వాత నుండి ఈ అన్బ్రేకబుల్ గ్లాసెసే వాడుతున్నాము. చాలా అపార్ట్మెంట్లలో ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో కూడా పక్కన వాళ్ళకి తెలీదు. కానీ మా అపార్ట్మెంట్ వాళ్ళందరం మాత్రం ఇలా ఏ ప్రత్యేకమైన అకేషన్ ఉన్నా కూడా అందరం ఇట్లా కిందికి దిగుతాము. సంతోషంగా 4 మాటలు మాట్లాడుకుని ఇలా ఫోటోలు కూడా తీసుకుని హ్యాపీగా గడిపేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మెమరీస్ గుర్తు చేసుకోవడానికి ఇలాంటివన్నీ ఫొటోస్, వీడియోస్ చూసుకుంటూ ఉంటాము. ఇంకా మేమంతా ఉగాది పండుగ అయిపోయిందిగా అని ఉసూరుమని ఉండకుండా శ్రీరామనవమికి ఏం చేద్దామని ప్లానింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. సీతారాముల కళ్యాణాన్ని కూడా మా అపార్ట్మెంట్లోని పెద్దలు చాలా పద్ధతిగా నిర్వహిస్తుంటారు. ఇవన్నీ చూడడం వల్ల చిన్నపిల్లలు కూడా ఒక మంచి అనుభూతి మిగులుతుంది. వారు కూడా రేపు ప్రొద్దున మన సంస్కృతిని ఇలా కంటిన్యూ చేస్తూ మంచి పనులను చేస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీరామనవమికి ముందు రోజు ఇలా సీతారామ లక్ష్మణులను అలంకరిస్తున్నారు, వస్త్రాలను కడుతున్నారు. వీరికి వస్త్రాలు కట్టడానికి సుజిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వాటిని ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న ఫ్రిల్స్ పెట్టి చక్కగా వస్త్రాలను ధరింపజేసింది. ఇంకా పద్మలత గారు రామలక్ష్మణులతో ఎన్నో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఈ వస్త్రాలను ధరింపజేశారు. ఇంకా రేపు జరగబోయే కళ్యాణానికి వేదికను మేమందరం కూడా అలంకరించాము.
సుజిత పెట్టిన పూలన్నిటిని కూడా మళ్ళీ మళ్ళీ పరిశీలించింది. ఎక్కడైనా ఓడిపోతున్నాయా, సరిగానే ఉందా అంటూ, గ్యాప్ ఏమైనా వచ్చిందంటూ మళ్ళీ మళ్ళీ చూస్తూ చెక్ చేస్తూ డెకరేషన్ కంప్లీట్ చేసేసింది. ఇంకా తెల్లవారి సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. పూజారి గారు అద్భుతంగా మంత్రాలు చదువుతూ పూజను చేశారు. आमा गणेश सावर्त्य सासकं सुजपय सातेजसा च तम्मा प्रियं प्रजानां कुर्वधिपतिं पशूनां सातेजसा स्वामी गारु आमा गणेश सावर्त्य सासकं सुजपय सातेजसा च तम्मा प्रियं प्रजानां कुर्वधिपतिं पशूनां. శ్రీరామనవమి రోజు దేశమంతా శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు. కానీ మన తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ కళ్యాణోత్సవం చూడడానికి ఎంతో బాగుంటుంది. కంచర్ల గోపన్న కాలం నుండి ఈ పద్ధతి ఈ ఆచారం మనకు అమల్లోకి వచ్చిందంట. గుళ్ళల్లో, అపార్ట్మెంట్లలో ఇట్లా కళ్యాణం జరిపించుకుని చాలామంది భోజనాలు పెడుతూ ఉంటారు. ఈ భోజనాలు పని పాటలు చేసుకుంటూ ఉండే వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఏ పని మానుకున్నా వాళ్ళకు గడవదు, ఒక పూట గడవదు. కాబట్టి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఈ ప్రసాదాలు, వంటలు అవన్నీ చేసుకునేంత టైం ఉండదు. ఇలా ప్రసాదాలు పెట్టే చోట వెళ్ళి భోజనం చేయడంతో వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది.